నమస్తే అందరికీ. మీలో ఎంతమందికి కాజు చిక్కీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇంకా బయట కొనాలంటే మనం ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయాలి. సో, జస్ట్ జోక్ చేస్తున్నాను. బయట కొనడం ఎందుకు, ఇంక ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం క్వాంటిటీలో చేద్దామని చెప్పేసి చేస్తున్నా. మళ్ళీ ఎక్కువ చేస్తే అది కనుక వర్కౌట్ అవ్వలేదనుకో మా అమ్మ ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిద్ది. అందుకని ఫస్ట్ కొంచెం ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే ఇంకా నెక్స్ట్ టైం మంచిగా చేద్దామని చెప్పేసి ఒక కప్లో కొంచెం కాజుస్ని తీసుకున్నాను. సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ అనేది మనం లో టు మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. కాజుస్ని మాడకుండా చూసుకోండి. తర్వాత మంచిగా రోస్ట్ అయిపోయాక సేమ్ క్వాంటిటీలో మనం బెల్లం కూడా తీసుకోవాలి. 1 కప్ కాజు తీసుకుంటే 1 కప్ బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. సో కాజు రోస్ట్ అయిపోయాక ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ క్వాంటిటీలో మళ్ళీ అదే ప్యాన్లో నేను బెల్లం కూడా తురుముకున్న బెల్లం తీసుకుంటున్నాను. అండ్ కొంచెం వాటర్ వేస్తున్నాను సో దట్ తొందరగా మెల్ట్ అవ్వడానికి. సో ఇలా మంచిగా బెల్లం పాకం చేసుకోవాలి. అండ్ పాకం వచ్చిందా లేదా మనకు కరెక్ట్ తెలియాలంటే ఒక కప్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా కనుక ఉంటే మీకు టప్ టప్ అని సౌండ్ వస్తుంది, కొంచెం సాలిడ్ లాగా అవుతుంది అది. సో అప్పుడు అయిపోయింది పాకం అని తెలుస్తుంది. అప్పుడు ఇంకా మనం రోస్ట్ చేసుకున్న కాజుస్ని అందులో వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట, అంత మంచిగా మిక్స్ అయ్యేటట్టు. దాని తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి తీసుకొని ఆ ప్లేట్కి మొత్తం రాసేసి కాజు మనం చేసుకున్నాం కదా అదేమో అందులో వేసుకోవాలి ఒక ప్లేట్లో. సో అలా వేసుకుంటే అదేదో తెలంగాణ షేప్లో వచ్చిందనమాట. తెలంగాణ మ్యాప్ లాగా వచ్చింది. సో అలా కాకుండా మీరు మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఇంకా కొద్దిసేపు అలాగే వదిలేయాలన్నమాట. ఒక నైఫ్ తీసుకొని మనకు నచ్చినట్టు స్క్వేర్ షేప్లో అయినా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్వాంటిటీలో చేశాను కాబట్టి నేనేం నైఫ్ తీసుకొని అలా స్క్వేర్ షేప్లో ఏం కట్ చేసుకోలేదు. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.